సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు ఈరోజు కంటోన్మెంట్ ని కూడా సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ జేబీఎస్ నుండి ప్యాట్నీ వరకు చేపట్టిన శాంతియుత ర్యాలీలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మాజీ చైర్మన్ గజ్జల నాగేష్, మాజీ చైర్మన్ మార్కెట్ కమిటీ టీఎన్ శ్రీనివాస్, మాజీ బోర్డు సభ్యురాలు అనితా ప్రభాకర్, మాధురి పనస, సంతోష్, కిరణ్, పొన్నాల బాబు, శివయాదవ్, కనకయ్య, పరశురాం, పాము గణేష్, శంకర్ ఫర్దీన్, శంకర్ ప్యాట్నీ వద్ద ర్యాలీని అడ్డుకుని ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు మా పోరాటం ఆకేది లేదని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మరోసారి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ 200 ఏళ్ల చరిత్ర సికింద్రాబాద్ ఉన్న నగరాన్ని ఎవరూ పేరు మార్చలేరని అన్నారు. జరుగుతుంది. ఏదంటే సికింద్రాబాద్ అంటేనే మరి బోయిన్పల్లి మార్కెట్, అదేవిధంగా జూబ్లీ బస్టాండ్, అదేవిధంగా భారత ప్రెసిడెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మన బొల్లారంలో ఉంటుంది. కాబట్టి కంటోన్మెంట్ ని కూడా మరి సికింద్రాబాద్ కార్పొరేషన్ లో కలపాలని చెప్పి మేమందరం కూడా ఏకతాటిగా మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడ భారీ ఎత్తున కంటోన్మెంట్ కార్యకర్తల మందరం కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. జై తెలంగాణ.